తెలంగాణలో మిస్ వరల్డ్ కాంపిటీషన్ అయితే ఘనంగా ముగిసింది. ముగిసిన వెంటనే మిస్ యూనివర్స్‌కి రెడీ అయిపోయారు అందగత్తెలంతా కూడా. ఏపీ గురించి చెప్పాలి అంటే ఏపీలో మిస్ యూనివర్స్ నుంచి కొంతమంది యువతులైతే వెళ్తున్నారు. వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఒక పేజెంట్ లాగా అంటే డైరెక్టర్ మనతో ఉన్నారు సునీత గారు. సునీత గారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఎలా సెలెక్ట్ చేశారు అండ్ ద ప్రాసెస్. హలో అండి. హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. బాగున్నా అండి. అసలు వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ అండి? ఇక్కడ ఈరోజు అరైవల్ హోటల్‌లో, ఇది గచ్చిబౌలి అరైవల్ హోటల్స్‌లో జరుగుతుందండి. అయితే ఇక్కడ చాలా బాగుంది హోటల్‌లో. కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ కంటెస్టెంట్స్ అంతా. దీంట్లో మేమేం చేసామంటే ఆడిషన్స్ వచ్చేసి నాలెడ్జ్ సిటీలో అయిందండి. అక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 200 అప్లికేషన్స్ వచ్చాయి మాకు. అయితే ఆన్‌లైన్ స్క్రూటినీ జరిగింది. ఆన్‌లైన్ అప్లికేషన్స్‌లో మేమేం చేసామంటే ఫిల్టర్ చేసుకుంటా వచ్చి బెస్ట్ ఆఫ్ దాంట్లో తీసుకొని 15 కంటెస్టెంట్స్‌ని సెలెక్ట్ చేయాలి. అది జ్యూరీ సెలెక్ట్ చేశారు. ఆ 15 మెంబర్స్‌కి మేము డైలీ ఒకటి వి హ్యాడ్ సోషల్ ఈవెంట్. ఇంకోటొచ్చేసి అనదర్ వన్ వాస్ ఎ టాలెంట్ రౌండ్. అది దసపల్లిలో జరిగింది. అది చాలా ఒక్కరి మించి ఒకరండి. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అసలు జ్యూరీకి ఇట్ ఈస్ రియల్లీ ఎ టఫ్ టైమ్. ఐఎమ్ జస్ట్ డైరెక్టర్. కానీ జ్యూరీకి రియల్లీ ఆ రోజు చూసి మేమంతా అసలు ఎవరిని సెలెక్ట్ చేయాలి, అందరూ చాలా బాగున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఇంత టాలెంట్ ఉందా, ఇంత చక్కని అమ్మాయిలు ఉన్నారా అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ మీ టు ఎక్స్ప్రెస్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ వాంట్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ ఆర్ స్టేట్. సో ఇప్పుడు 200 మెంబర్స్ నుంచి కొంతమందిని తీసుకున్నారు అని చెప్పేసి ఒక నంబర్ కూడా ఇచ్చారు. అండ్ ఏ బేసిస్‌లో వాళ్ళని కేటగరైజ్ చేశారండి? అంటే ఇక్కడ మెయిన్ థింగ్ బ్యూటీ ప్యాజెంట్స్, దిస్ ఈస్ అ ప్యాజెంట్ అండి. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాషన్ షో అండ్ ఎ ప్యాజెంట్. ఇప్పుడు మీరు ఫ్యాషన్ షోలో చూస్తే దే జస్ట్ మోడల్స్, దే రిప్రజెంటింగ్ ద బ్రాండ్. బట్ ఇక్కడ వచ్చేసి బ్యూటీ ప్యాజెంట్ దే రిప్రజెంట్ దెమ్సెల్వ్స్, దే రిప్రజెంటింగ్ ద పర్పస్ వాట్ దే హ్యావ్. ఇట్స్ బ్యూటీ విత్ పర్పస్ అండ్ దే షుడ్ బీ హ్యావింగ్ అన్ అడ్వకేసీ. అండ్ ఇంకొకటి ఏంటంటే దే హ్యావ్ టు బీ దే డెఫినెట్లీ గోయింగ్ టు రిప్రజెంట్ ద స్టేట్ అండ్ దే గోన్ బి అంబాసిడర్స్, ఆంటర్‌ప్రెన్యూర్స్. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్‌లో వెళ్తారు. అంటే ఈ ఫ్యాషన్ షో అనేది ఐమ్ జస్ట్ టెల్లింగ్ ద డిఫరెన్స్. ఫ్యాషన్ షో ఆ రోజు ఒక్కరోజు వాళ్ళు వాక్ చేసేస్తారు, ఆ బ్రాండ్‌ని రిప్రజెంట్ చేస్తారు, ఇట్ ఈస్ డన్. మళ్ళీ ఎప్పుడో వెన్ దే గెట్ అన్ ఆపర్చునిటీ దే విల్ డూ ఇట్. బట్ ఇక్కడ బ్యూటీ ప్యాజెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ హ్యావింగ్ బ్యూటిఫుల్ లుక్స్. దే హ్యావ్ టు వర్క్ ఆన్ ది అడ్వకేసీ. డిఫరెంట్ అడ్వకేసీ ఉంది. నిన్న మేము ఒక సోషల్ ఈవెంట్ చేసామండి 2 days బ్యాక్. అది డెఫ్ అండ్ డమ్ కిడ్స్కి. వన్ ఆఫ్ కంటెస్టెంట్స్ వాజ్ రియలీ అమేజింగ్. నేను షాక్ అయ్యాను. అంటే ఆ అమ్మాయికి సైన్ లాంగ్వేజ్ కూడా వచ్చు. ఇట్ సీమ్స్ దట్ ఈస్ అన్ అడ్వకేసీ. అంటే మాకు తెలియకుండా వి వెన్ దే వి వాంటెడ్ టు డూ సంథింగ్ హ్యూమన్స్ ఫర్ హ్యూమానిటీ అని. సో వెళ్ళేసరికి ఈ అమ్మాయి ద కైండ్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ దిస్ లిటిల్ చిల్డ్రన్ వాజ్ అమేజింగ్. సో ఇలాంటి ప్రతి ఒక్కటి మేము చూసుకుంటూ వస్తాం. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద లుక్స్, వి లుక్ అట్ ద పాయిస్, వి లుక్ అట్ ద కాన్ఫిడెన్స్ అండ్ హౌ దే రిప్రజెంటింగ్ అస్ ద ఆర్గనైజేషన్ అండ్ దే రిప్రజెంటింగ్ ద స్టేట్. అండ్ ఆఫ్ కోర్స్ మన స్టేట్ని ఒక నేషనల్ ప్లాట్ఫామ్లో మళ్ళీ రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక తెలుగు స్టేట్ని ఒక లెవెల్కి తీసుకెళ్లాలంటే వీ నీడ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ అండి. సో దట్ ఈస్ వై వీ ఫిల్టర్ అండ్ వీ మేక్ షూర్ దట్ వన్ క్వీన్ is formed there. So we're working towards that. సో ఫార్ ఎన్ని రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి అండ్ ఇంకా ఎన్ని రౌండ్స్ ఉన్నాయి అండ్ ఎలా డిజైన్ చేశారు ఆ రౌండ్స్ని? యాజ్ అ సెడ్ ఆన్లైన్ ఫస్ట్ వచ్చేసి ఫిల్టరేషన్ అక్కడ జరుగుతుందండి. దెన్ ఆడిషన్స్ జ్యూరీ సెలెక్ట్ చేస్తారు. దాంట్లో వాక్, పాయిస్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ Q&A అదంతా ఇంటలెక్చువల్. వి ఆల్సో సెలెక్ట్ హౌ ఇంటెలిజెంట్ దే ఆర్. ఓకే, సో అదంతా చూసి దెన్ హౌ దే ఆర్ ఏబుల్ టు వాట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ దే హ్యావ్. అంటే ఊరికి ఆ క్వీన్ క్రౌన్ వచ్చేసినాక, బికాస్ క్వీన్ అనేది when they're wearing this crown is not that easy. It is a huge responsibility. The journey starts totally a different transformation journey అన్నట్టు వాళ్ళది. ఇప్పటి నుండి వాళ్ళకి ఒక కొత్త జర్నీలో ఉంటారు. సో దే నీడ్ టు రియల్లీ బీ రిప్రజెంటింగ్ ద స్టేట్. సో అలా మేము ఒక్కొక్క ఫిల్టరేషన్ వచ్చుకుంటా ఇక్కడ ఈరోజు ఇంటర్వ్యూలో ఫైనల్గా ఆల్రెడీ దే సెలెక్టెడ్. రేపు వచ్చేసి మళ్ళీ ఈ గ్రాండ్ ఫినాలో విల్ బి అగైన్ we know the process. They already into the process. రేపు జ్యూరీ ఏం చేస్తారంటే దీంట్లో ఎవరు ఫైనల్ రౌండ్లో డిఫరెంట్ రౌండ్స్ ఉంటారు. దాంట్లో క్వశ్చనర్ రౌండ్లో మేము అప్పుడు విల్ పిక్ ద బెస్ట్ క్యాండిడేట్ అండి. అండ్ వీ హ్యావ్ 1 winner and 2 runner-ups. విన్నర్కి ఎలా ఉండబోతుందండి అప్లాస్ కానీ మీరు ఇచ్చే ప్రైజెస్ కానీ ఏం వర్త్ ఇస్తున్నారు?
winner అనేది, as I said, it's a huge responsibility. So first of all, the candidate will have they have to come forward to take up the responsibility. That is first one of the most important things. And definitely she will be treated well and with a lot of grace. And of course she's representing us, she's representing the state. And next she'll be working on a national platform. Yeah. Okay, national platform. So there is a no cash prize or something like that? Cash, of course there'll be a lot of gifts for her. So definitely we'll be honoring her because she's the queen. Yeah. సో ఇప్పుడు మనం చూసాము బ్యూటీ విత్ పర్పస్ అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థీమ్తో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ధ్యేయంతో వస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్మాట్ ఉంటుందా లేదంటే ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటుందా? Not really, it's almost the same. But ikkada Miss World is different from Miss Universe. Miss Universe is actually దీంట్లో వచ్చేసి మేము we check a lot of other things andi. They have to have the almost all the qualities what a queen should have. Yeah, it's not just about the looks, as I said earlier. They need to have the confidence. Okay, the confidence is very very important endukante this will convert them into a different transformation journey, a next level. So ఇది మన ఒక్క ఈ రోజు ఇక్కడ గెలిచిన తర్వాత ఇమీడియట్ గా దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్, దిల్ బి రిప్రజెంటింగ్ దెమ్సెల్వ్స్ ఐ మీన్ ద స్టేట్ ఆన్ ద నేషనల్ ప్లాట్ఫామ్. అది నేషనల్ ఈవెంట్ వచ్చేసి ఇట్స్ గోయింగ్ టు బి సమ్వేర్ ఇన్ జులై ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్. సో అక్కడ దే హ్యావ్ టు కంపీట్ విత్ ఆల్ అదర్ స్టేట్స్ ఇండియాలో. సో ప్రతి ఒక్క స్టేట్ నుంచి కంపీట్ చేయాలంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎలాంటి దే నీడ్ టు బి వర్కింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ థింగ్ అండ్ దే నీడ్ టు హ్యావ్ ద అడ్వకేసీ, ద కైండ్ ఆఫ్ కంపాషనేట్, the passion, vision. So ivanni chala important for the queen to have. Yeah. సో ఓవరాల్ గా ఫైనల్ కి వెళ్ళేటప్పటికి జ్యూరీలో ఎంత మంది ఉండబోతున్నారు అండ్ ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ గా ఎవరైతే కాంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక హింట్ కానీ టిప్ కానీ ఇవ్వాలంటే మా ఛానల్ తరపున ఏమిస్తారు? హింట్ కానీ టిప్ అంటే all of them are beautiful and we don't have to give them any hints or tips. They already know. ఎందుకంటే they are equally beautiful, చాలా talented. I mean, be prepared for this. Yeah, This is going to come in. yeah. I mean, we give them this is what in the questionnaire ఎలా ఉంటుంది ఏంటి, I mean general గా చెప్తూ ఉంటాం మేము, but it's not exactly that because we ourselves don't know. మాకి ఆ జూరీ డిసైడ్ చేస్తారు. So it is the decision is tomorrow. So big journey for them, transformation journey అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. జూరీలో for now it's going to be 4 to 5 అండి. Yeah. And they are from Miss Universe organization team ఉంటారు. థ్యాంక్ యూ సునీత గారు. Thank you. సో చూసారు కదా, మిస్ యూనివర్స్ కి మొత్తం అయితే సెట్ అయిపోయిందని కనిపిస్తుంది. అందగత్తెలంతా కూడా రెడీగా ఉన్నారు అండ్ ఇంకొన్ని రోజుల్లోనే అంతా స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్తున్నారు. ఇప్పటికే మిస్ వరల్డ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అందగత్తెలంతా ప్రిపేర్డ్ గా వేరే వేరే దేశాల నుంచి వచ్చి తెలంగాణలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఏపీకి సంబంధించి మిస్ యూనివర్స్ ని మన ఏపీ అందగత్తెలు ఉండబోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన పేజెంట్ సునీత డైరెక్టర్ గారితో మనం మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.